అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈస్ట్ ఫేసింగ్ 150 గజాల ఇంటి ముందు ఉన్నామండి. ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నా చూడండి, కేవలం 62 lakhsలో ఉందండి. 150 గజాల ఇల్లు 62 లక్షల్లో ఉందండి. నెగోషియేషన్ కూడా ఉంటుంది. ఇంకా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. ఈస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. 30x45 డైమెన్షన్తో 150 గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇంటి ముందు 25 ఫీట్ల రోడ్ ఉంటుందండి. 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. అండ్ ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్, చాలా క్లాసీ డిజైన్ ఇవ్వడం జరిగిందండి. ఈవెన్ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ ఇవ్వడం జరిగింది. అండ్ గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఈజీగా ఒక ఫుల్ సైజ్ ఎస్యూవీ కూడా పట్టేంత పార్కింగ్ ఉంటుంది. ఈవెన్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి పార్కింగ్లో కూడా. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్తో వస్తుంది. ఈస్ట్ ఫేస్ కావడంతో మనకి పార్కింగ్లోనే బోరు మరియు వాటర్ సంప్ ఉంటుందండి. ఇది బోరు అండ్ ఇక్కడ వాటర్ సంప్ ఉంటుంది. ఇటువైపు 2 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగిందండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ స్టేర్స్ ఉంటాయి. స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ఉంటుంది. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. అండ్ ఎస్ఎస్ రైలింగ్ ఇచ్చారు. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఇండియన్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా పెద్దగా వస్తుంది హాల్. ఇది హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్ యూజ్ చేయడం జరిగింది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. హాలు ప్లస్ డైనింగ్ హాలు మిక్స్డ్లో ఉంటుందండి. పెద్దగా వస్తుంది మొత్తం కలిపి. ఇటువైపు పూజ గది అండి. ఇది పూజా రూమ్ అండ్ ఓపెన్ కిచెన్ రావడం జరుగుతుందండి. ఇది ఓపెన్ కిచెన్. యూ షేప్లో వంటబండ అనేది ఇవ్వడం జరిగింది. సఫిషియెంట్ షెల్ఫ్స్ ఉంటాయండి. షెల్ఫ్స్ కూడా కిచెన్లో నుండి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి ఒక డోర్ కూడా ఇచ్చారండి. ఈస్ట్ సైడ్లో ఇలా డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ ఇవ్వడంతో చాలా సఫిషియెంట్ లైటింగ్ ఉంటుందండి హౌస్ ఇంటీరియర్ టోటల్గా. ఇక్కడ కామన్ వాష్రూమ్ వస్తుంది. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అంటారు. ఇలా వస్తుంది. చాలా మంచి సైజులో వస్తాయండి. 150 గజాల ఇల్లు కావడంతో ప్రతి రూమ్ కూడా మంచి సైజులో వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి. ఇలా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. 2 వాష్రూమ్స్ కూడా వెస్టర్న్ టాయిలెట్తో వస్తాయండి. అండ్ చాలా మంచి సైజులో వచ్చాయి. ఈస్ట్ ఫేసింగ్ 150 గజాల ఇల్లు అండి. ఈ హౌస్ అడ్రస్ వచ్చేసి చీర్యాల్లో ఉండడం జరుగుతుందండి. కీసరా చీర్యాలలో ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 8కి
కేవలం 4 కిలోమీటర్స్ లోపు ఉంటుందండి. అంటే ఈ ఇంటి దగ్గర నుండి ఎగ్జిట్ నెంబర్ 8 కేవలం 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఓఆర్ఆర్ లోపలనే ఉంటుందండి హౌస్. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. జీపీ లేఅవుట్లో ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ 150 గజాల ఇల్లు. మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ లోపు ఉంటుందండి. చుట్టూ కూడా ఇల్లే ఉంటాయి. ఆల్రెడీ డెవలప్ అవుతున్న ఏరియా ఇప్పుడిప్పుడే. కేవలం 6 to 10 lakhsలో ఉందండి. 62 లక్షలే చెప్తున్నారు. ఈ హౌస్ పైన ఈ లోన్ కూడా వస్తుందండి. నెగోషియేషన్ ఉంటుంది. వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మన ఛానల్ని ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి.